గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు మీద ఉంటే నాకు చిన్న కొడుకు ఆనపోట చేయించుకున్నాడు, ఈ లోన్ తెచ్చుకున్నది నాకు తెలియదు. నేను ఇక్కడ సంతకం పెట్టే బాబా అంటే పెట్టిన, నాకు తెలియకుంటాడు లోన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ గతి వచ్చింది మాకు. సంతకాలు తీసుకుపోయి ఆయనతో ఇల్లు అక్కడ ఏమన్నాడు, అప్పుడు బాగుండే మాకు పనుల మంచి లేకుండా బాగా అయింది. ఆయనతో ఇల్లు అమ్మరా అంటే మరి ఇల్లు నీ పేరు మీద ఉంటే పోదు అని బోకర్ గారు చెప్తే ఆయనతో వాని పొంట చేసిన నేను చేసినందుకు ఈ లోన్ తెచ్చుకునేది నాకు చెప్పలేదు. అద్దెపిగడు భూమి అమ్మిండు, ఆ భూమికి 7 లక్షలు వచ్చినాయి. ఇక దీని బాకీ ముచ్చిపోయింది, నా బాకీ గట్టగా ఉన్నది. ఇక లోన్ తెచ్చుకొని ఆడు ఏం చేసిండు తెలియదు, తెలియదు. నా పేరు కోసవా, మాది మల్లారం అయితే రాజనగరం మీద ఇల్లు కట్టుకున్నాము. ఇగో నా కొడుకు లోన్ తెచ్చుకున్నాడు ఇల్లు మీద. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇక నా భర్తకు గుండెపోటు వచ్చింది. నాకు భర్తకు 2 లక్షల దాకా అయింది, నాకు 10 లక్షల దాకా అయింది. నా కొడుకు అప్పు తెచ్చుకున్నాడు ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాడు. కట్టలేక దేశం పోయిండు, ఎవరికి చెప్పక చేయక. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, బ్యాంకు వాళ్ళు వచ్చిండ్రు, అంగడి చేసిండ్రు, ఇవన్నీ బయట పెట్టిండ్రు. ఇక నాకు ఎవరు రానిత్తలేదు నన్ను ఇంట్లోకు. నాకు ఏడను దొరకలేదు. రూము ఏమన్నా లెక్కులాడుకుందామని కానీ నాకు రూము కిరాయి కట్టడానికి నేను జాలతలేను. నాకు తిందామంటే తిండికి లేదు. నాకు గోసు ఉన్నది. నేను పుట్టిడు బాధపడుతున్నా. నాకు వెనకేమని లేరు, నాకు ముందేమని లేరు, నాకు అక్క చెల్లని లేరు, నాకు ఎవ్వరు లేరు. నేను నాకు ఏమి మాట్లాడలేదు, నాకు ఏమి దొరకలేదు. కొద్దిగా దయచేసి మా ముసలికి ఏదన్నా సాయం చెయ్యి. మీ పాదాలకు వందనాలు అయ్యా బాంచను. మేము ఎక్కడ కానీ పచ్చళ్ళు ఉన్నాము, చల్లి చస్తున్నాము, దోమల చస్తున్నాము. ఆయన తెల్లదాకా ఇంకా పక్కింటేనే ఇంత భూవంట కచ్చేసింది, మా కోడలు ఇంత కచ్చేస్తుంది. మాకు ఎక్కడేమి దిక్కు లేదు. మేము దిక్కు లేని వల్ల తిరిగి అయిపోయినాము. మాకు ఎవరి నుండి సుత ఏమి చేయలేను. మాకు లేని బాధలు వచ్చినాయి. ఇప్పుడు లేని బాధలు వచ్చినాయి. అయ్యా బాంచను, మాకు ఏమైనా గింత సాయం చెయ్యని. మమ్మల్ని చిత్రగింతలు పెట్టిను, బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని మెడలు పట్టి నూకిండ్రు, బయటకు నూకి సామాన్ అంతా బయట పెట్టిండ్రు. ఇక మేము పిట్టడు సల్లే చస్తున్నాము, దోమల చస్తున్నాము. మేము మాకు ఏదన్నా సాయం చెయ్యని మీకు దయచేస్తున్నా. మీకు స్టేషన్ పోతే ఏమిడియనో సిఏజో ఆడికి పొమ్మన్నాడు. సిరిసలకు పొమ్మంటే సిరిసలకు వచ్చింది. అవి మళ్ళీ ఎవడాలకి రమ్మన్నాడు. ఎవడాలకు వచ్చింది కానీ వాళ్ళు మాకు ఏమి న్యాయం చేయలేదు అని అన్నారు. మా జీతాల మీద మన్ను పడుతుంది మళ్ళా అని వీళ్ళు చెప్పి పోలీసులు చెప్పి ఇక నాకు అన్నమే పెట్టుది. మాకు నేను కొంగు వరుచుకుంటే ఈ కొంగులో ఏమని తగ్గిండ్రి. మేము ముసలిలో మేము ఇంట్లో ఏమని తగ్గిండ్రి. మా బతుకు నాకు 14 లక్షలు నేను ఏడికే కడుగు, ఎక్కడికే కడుగు, నేను ఎట్లా కడుగు, మేము ఎట్లా చేస్తున్నాము, మేము ఏమి అమ్ముదాము, ఏది చేస్తున్నాము. మేము కొద్దిగా దయచేసి మాకు ఏదన్నా సాయం చెయ్యండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.